మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ వద్ద సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో తమ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, సేవా భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను తెల్లవారుజామున పోలీసులు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా అదుపులోకి తీసుకెళ్లారని వారు ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తరలించారో కుటుంబ సభ్యులకు, సంఘాల నాయకులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ వద్దకు వచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు ఆడపడుచులను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని అమరావతిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.